ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. ఈ రోజు సూర్యుడు ఉదయించడానికి ముందే ఇజ్రాయెల్లో ఇరాన్ మిజైల్స్ పడ్డాయి. దాదాపు 12 మిజైల్స్ తెల్ అవీవ్ లో ఉన్న సొరోకో అనబడే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ పైన దాడి చేశాయి. ఈ దాడిలో 89 మంది గాయపడ్డారు. ఇరాన్ మిజైల్స్ రామా జెన్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ పైన కూడా దాడి చేశాయి. హాస్పిటల్ దాడి తర్వాత ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కర్డ్స్ రంగంలో దిగి హాస్పిటల్ పైన దాడి చేయమని ఇరాన్ సుప్రీం అలీ ఖమీనీని ఆదేశించాడు. అలీ ఖమీనీ బ్రతికుండకూడదు. అలీ ఖమీనీ కొండల కింద ఉన్న ఒక ఫోర్టిఫైడ్ సీక్రెట్ టన్నల్లో రహస్య గృహలో దాక్కున్నాడు. మేము మా ఐడిఎఫ్ సైనికులను గృహ లోపలికి పంపి అలీ ఖమీనీను చంపుతాము అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియోలో అలీ ఖమీనీ ఎక్కడ దాక్కొని ఉండవచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం అలీ ఖమీనీను ఎలా హంట్ చేయనుంది అనేది డీటెయిల్ గా తర్వాత చెప్తా. ఎలాగైతే హిట్లర్ యూదుల పట్ల హోలోకాస్ట్ చేశాడో సేమ్ అలాగే అలీ ఖమీనీ హాస్పిటల్స్ పైన దాడులు చేయిస్తున్నాడు అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ దాడి చేసిన సొరోకా హాస్పిటల్ ఫుటేజెస్ ఒకసారి చూడండి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలో దిగి హాస్పిటల్ పైన దాడి చేసినందుకు ఇరాన్ హెవీగా ప్రైస్ ను పే చేయాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. ఇండైరెక్ట్ గా అలీ ఖమీనీని హెచ్చరించాడు. ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అరాక్ న్యూక్లియర్ ప్లాంట్ మొత్తాన్ని ధ్వంసం చేసింది. నటాన్స్ లో ఉన్న బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రొడక్షన్ సైట్ మొత్తాన్ని ధ్వంసం చేసింది. ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మా మెయిన్ టార్గెట్ హాస్పిటల్ కాదు, హాస్పిటల్ పక్కనే ఉన్న గావ్యామ్ అనబడే ఒక మిలిటరీ క్యాంప్. హాస్పిటల్ పైన దాడి జరగలేదు. మిలిటరీ క్యాంప్ పైన దాడి జరిగితే ఆ పొగలు హాస్పిటల్ వరకు వెళ్ళాయి అని ఇరాన్ చెబుతోంది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం యుద్ధ సమయంలో హాస్పిటల్స్, అంబులెన్స్ లేదా క్లినిక్స్, మెడికల్ ఎయిడ్స్ పైన దాడి చేయకూడదు. టార్గెట్ లో ఉన్నా కూడా దాడి చేయకూడదు. ఒకవేళ అలా దాడి చేస్తే వార్ క్రైమ్ కిందకు వస్తుంది అన్నమాట. అందుకే ఇరాన్ కూడా మేము కావాలనే హాస్పిటల్ పైన దాడి చేయలేదు అన్నట్లు క్లారిఫికేషన్ ఇస్తోంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ పైన ఫైనల్ ఎండ్ గేమ్ యొక్క ప్లాన్ ఇచ్చాడు. అంటే ఫైనల్ గా ఇరాన్ పైన ఎలా దాడులు చేయనున్నారు అనే సీక్రెట్ ప్లాన్ ను ఇచ్చాడు. ఈ ప్లాన్ ను అన్అఫీషియల్ గా డొనాల్డ్ ట్రంప్ అప్రూవ్ అయితే చేశాడు. అయితే అఫీషియల్ గా గో హెడ్ ఇంకా ఇవ్వలేదు అన్నమాట. ఈ వీడియోలో నిజంగా ఇజ్రాయెల్ అలీ ఖమీనీ బంకర్ లో దూరి చంపుతుందా, ఇది సాధ్యమేనా అనేది చెప్తా. ఇరాన్ యొక్క జియోగ్రఫీకి ఎందుకంత క్రిటికల్ అనేది చెప్తా. అలాగే తోటి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ ఇరాన్ కు ఎలా వెన్నుపోటు పొడిచింది అనేది కూడా చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హంట్ ఫర్ బిగ్ హెడ్. అలీ ఖమీనీ ఇరాన్ మొత్తాన్ని ప్రస్తుతం నడిపిస్తున్నాడు. ఈయన వయసు 85 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది. ఈయన స్పీచెస్, ఈయన కోఆర్డినేషన్ కారణంగానే ఇరాన్ ధైర్యంగా నిలబడింది. ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ ఏంటి అంటే, అలీ ఖమీనీ ఆదేశించినందుకే ఇరాన్ ఆర్మీ ఇజ్రాయెల్ యొక్క సివిలియన్స్ పైన, సామాన్య ప్రజల పైన, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన, హాస్పిటల్స్ పైన దాడి చేస్తోంది అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అలీ ఖమీనీను హిట్లర్ తో పోలుస్తోంది. అలీ ఖమీనీ 4 చోట్ల దాక్కునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నార్త్ వెస్టర్న్ ఇరాన్ లో ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఫర్దో న్యూక్లియర్ సైట్ కింద అలీ ఖమీనీ దాక్కుని ఉండవచ్చు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఇరాన్ మ్యాప్. ఇరాన్ జియోగ్రఫీ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇరాన్ పైన దండయాత్ర చేయడం లేదా యుద్ధం చేయడం చాలా కష్టం. ఇరాన్ లో ఈ సైడ్ లో జాగ్రోస్ మౌంటైన్స్ ఉంటాయి. ఈస్టర్న్ సైడ్ లో ఎల్బర్ట్స్ మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఈస్టర్న్ మౌంటైన్స్ ఉంటాయి. అంటే అన్ని చోట్ల ఇరాన్ ఫోర్టిఫైడ్ అయి ఉంటుంది. అంటే ఇరాన్ చుట్టూ కొండలుంటాయి కాబట్టి ఇరాన్ పైన ఏ దేశం దాడి చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ పైన ఎలాగైతే దాడి చేయలేమో ఇరాన్ పైన కూడా దాడి చేయలేరు. ఎందుకంటే కొండల్లో యుద్ధాలు చేయాలంటే గొరెల్లా యుద్ధాలు చేయాలి. ఒకవేళ అమెరికన్ ఆర్మీ ఇరాన్ లో దిగింది అనుకోండి, ఐఆర్జీసీ సైనికులు ఏం చేస్తారు, గెరిల్లా యుద్ధ నీతిని అవలంబిస్తారు. దాక్కుని దాడి చేస్తారు. హిట్ అండ్ రన్ చేస్తారు. దీంతో ఎంతో మంది అమెరికన్ లేదా ఇజ్రాయలీ సైనికులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టే ఇరాన్ లో డైరెక్ట్ అసాల్ట్ చేయలేము. ఇరాన్ లోపల యుద్ధం చేయలేము. ఈ కొండలతో పాటు ఇరాన్ లో 2 ఎడారులు కూడా ఉన్నాయి. అండ్ ఇరాన్ చాలా పెద్ద ప్రాంతం కాబట్టి ఇరాన్ పైన దాడి చేయడం అంత ఈజీ కాదు. ఈ ఫర్దో న్యూక్లియర్ సైట్ అనేది జాగ్రోస్ మౌంటైన్స్ కిందే ఉంటుంది. కొండల కంటే 300 అడుగుల క్రింద ఈ మౌంటైన్స్ కింద బంకర్స్ లో ఈ ఫోర్దో న్యూక్లియర్ సైట్ అనేది కొండల కంటే 300 అడుగుల కింద ఉంది. ఈ మౌంటైన్స్ పైన జీబీయూ బంకర్ బస్టర్ బాంబ్స్ తో దాడి చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ బాంబ్ యొక్క ఇంపాక్ట్ 260 అడుగుల వరకే ఉంటుంది. 300 అడుగుల కింద ఈ బంకర్స్ ఉన్నాయి. చాలా మంది ప్రకారం ఇరాన్ సుప్రీం ఈ ఫార్దో న్యూక్లియర్ సైట్ కిందే దాక్కుని ఉండవచ్చు, లేదా ఈయన్ని దేశం దాటించి ఉండవచ్చు. నేను నా లాస్ట్ వీడియోలో అలీ ఖమీనీను వేరే దేశానికి తరలించి ఉంటారు అని చెప్పా కదా. కానీ నిన్న మధ్యాహ్నం ఈయన రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కువగా ఈకో సౌండ్ వస్తోంది. ఏదో గృహలో కూర్చొని మాట్లాడినట్లు ఈయన వాయిస్ ఉంది. కాబట్టి ఈయన ఏదో గృహలో దాక్కున్నాడు. ఫోర్టిఫైడ్ గా ఉన్నారు. ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది కరెక్టే, అలీ ఖమీనీ గృహలో దాక్కున్నారు. అలీ ఖమీనీను చంపాలి అంటే ఐడిఎఫ్ సైనికులు మాన్యువల్లీ గృహ లోపలికి దూరి సీక్రెట్ ఆపరేషన్ చేయాలి. ఇది చాలా రిస్కీ. దేశంలో గృహలో దూరితే బూబీ ట్రాప్స్ ఉండొచ్చు, ప్రాణాలకే ప్రమాదం. అయితే అలీ ఖమీనీ
ను హంట్ చేయడానికి అమెరికా దగ్గర ఉన్న ఇంకొక ఆప్షన్ పేరే పాకిస్తాన్. ఇక్కడ గేమ్ ను అర్థం చేసుకోండి, ఎక్కడి నుండి ఎక్కడికి కనెక్ట్ అవుతోంది అనేది అర్థం చేసుకోండి. డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్ ను పిలిపించి లంచ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. ఈ లంచ్ డేటింగ్ ఏంటి అనుకోవద్దు, ప్రతిదానికి లింక్ ఉంటుందండి. అమెరికా మళ్ళీ పాకిస్తాన్ ను వాడుకోవాలి అని చూస్తోంది, మళ్ళీ పాకిస్తాన్ ను పింప్ లాగా వాడుకోవాలి అని చూస్తోంది. అసీం మునీర్ మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ తో ఏమన్నాడో తెలుసా? పాకిస్తాన్ నోస్ ఇరాన్ బెటర్ దాన్ మోస్ట్ అని చెప్పాడు. అంటే ఇరాన్ యొక్క జియోగ్రఫీ గురించి, ఇరాన్ యొక్క పరిస్థితుల గురించి పాకిస్తాన్ కు బాగా తెలుసు అని చెప్పాడు. 1979 నుండి 1989 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడానికి అమెరికా నాటో దేశాలు పాకిస్తాన్ యొక్క సహాయాన్ని తీసుకున్నాయి, ఐఎస్ఐ యొక్క సహాయాన్ని తీసుకున్నాయి. 2001 నుండి 2021 మధ్య కాలంలో దాదాపు 20 ఏళ్లు తాలిబాన్ కు వ్యతిరేకంగా, అల్ ఖైదాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కూడా అమెరికా నాటో దేశాలకు ఐఎస్ఐనే హెల్ప్ చేసింది. యాక్చువల్లీ అమెరికన్ సైనికులు అమెరికా నుండి ఫస్ట్ పాకిస్తాన్ కే వచ్చేవాళ్ళు. పాకిస్తాన్ లో హోటల్లో స్టే చేసి ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్ నుండి హిందూ కుష్ మౌంటైన్స్ ద్వారా ఖైబర్ పఖ్తూన్ఖ్వా దారి గుండా ఆఫ్ఘనిస్తాన్ లోపలికి చొరబడేవాళ్ళు. పాకిస్తాన్ సహాయంతోనే ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు యుద్ధాలు చేశారు. ఐఎస్ఐనే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వార్ లార్డ్స్ తో కోఆర్డినేషన్ చేసింది. సో ఈ విధంగా పాకిస్తాన్ సిఐఏ కు చాలా హెల్ప్ చేసింది. కాబట్టి అసీం మునీర్ ను డొనాల్డ్ ట్రంప్ పిలిపించి లంచ్ చేశాడు అనమాట. ఇరాన్ లో కూడా పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, అంటే సున్నీ గ్రూప్స్ ఉన్నాయి. జైష్ ఎల్ అదన్, అన్సర్ అల్ ఫరాన్ వంటి సంస్థలు ఇరాన్ లో ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఈ రెండు సంస్థలు పాకిస్తాన్ ఐఎస్ఐ మాట వినే సంస్థలు అన్నమాట. బేసికలీ ఈ సంస్థలకు సున్నీ ఐడియాలజీ ఉంది. ఇరాన్ అనేది షియా ముస్లిం డామినేటెడ్ దేశం. పలుసార్లు ఈ సున్నీ గ్రూప్స్ ఇరాన్ ఆర్మీ పైన దాడులు కూడా చేశారు. సో అమెరికా పాకిస్తాన్ ఐఎస్ఐ ను వాడి పాకిస్తాన్ ప్రాక్సీస్ ద్వారా ఇరాన్ లో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ లో చేశారో సేమ్ అలాగే ఇరాన్ లో చేయాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ పాక్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు కదా, ఆసిఫ్ ఖాజా చెప్పారు కదా, వి డిడ్ డర్టీ వర్క్ ఫర్ యుఎస్ఏ ఫర్ 30 years అని చెప్పారు కదా. ఇరాన్ లో కూడా డర్టీ వర్క్ చేయడానికి అసీం మునీర్ ను పిలిపించాడు ట్రంప్. అసీం మునీర్ ఎందుకు పిలిపించారు అంటే, షేబాజ్ షరీఫ్ ను ఎందుకు పిలవలేదు అంటే, అసీం మునీర్ ఒకప్పుడు ఐఎస్ఐ చీఫ్ గా ఉండేవాడు. ఇరాన్ గురించి అసీం మునీర్ కు బాగా తెలుసు. నేను నిన్న వీడియోలో చెప్పా కదా, డొనాల్డ్ ట్రంప్ కు అసీం మునీర్ తో ఏం పని, అతను ఒక ప్రెసిడెంట్ అని చెప్పా కదా. యాక్చువల్ పని ఏంటి అంటే, ఈయన ప్రెస్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పాడు, పాకిస్తాన్ నోస్ బెటర్ దాన్ ఇరాన్ దాన్ మోస్ట్ అని చెప్పాడు. ఈ ఒక్క హింట్ చాలు ఇరాన్ లో ప్రాక్సీ యుద్ధం చేయడానికి, ఇరాన్ లోపల ఉన్న గ్రూప్స్ ను యాక్టివేట్ చేయడానికి అమెరికా పాకిస్తాన్ యొక్క సహాయాన్ని తీసుకోబోతోంది అన్నమాట. ఇక్కడ పాకిస్తాన్ అనే ఇస్లామిక్ దేశం ఇరాన్ తో యుద్ధంలో ఉన్న అమెరికాతో ఇరాన్ ను నాశనం చేస్తానన్న ట్రంప్ తో మీటింగ్ చేస్తోంది. దీనికంటే వెన్నుపోటు ఎక్కడైనా ఉంటుందా? ఒక పక్క ఇదే పాకిస్తాన్ ఇరాన్ కోసం ముస్లిం దేశాలన్నీ ఏకం అవ్వాలి అంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం ఇల్లీగల్ అని షేబాజ్ షరీఫ్ అంటాడు. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ తో లంచ్ చేశాడు. వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి. డబ్బులు ఇస్తే వీళ్ళు విలువల్ని దేశాన్ని అమ్మేయగలరు. నెక్స్ట్ ఫెయిల్డ్ మార్షల్ అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అనే రికమెండేషన్ చేశాడు. నేను ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సమయంలోనే చెప్పా, డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అనడానికి కారణం ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. అమెరికాలో 5 ప్రెసిడెంట్ కు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, బరాక్ ఒబామాకు కూడా వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తనను తాను బరాక్ ఒబామాతో ఈక్వల్ గా ఉండాలి అని చూస్తున్నాడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సింపుల్ గా చెప్తా చూడండి. ఒక సభ జరుగుతుంది. ఆ సభలో బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేస్తాడు అనమాట. స్టేజ్ పైన పిలిపించి ట్రోల్ చేస్తాడు. దాని గురించి సపరేట్ గా మాట్లాడదాం. ట్రోల్ చేసినందుకే ఆ ఈగోతోనే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. బరాక్ ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చుకొని, ఒకప్పుడు నువ్వు నన్ను ట్రోల్ చేశావు, నేను నీతో సమానంగా ఉన్నాను, నేను కూడా 8 ఏళ్లు అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉన్నాను, నీకు వచ్చినట్లే నాకు కూడా పీస్ ప్రైజ్ వచ్చింది అని అందరికీ చూపించాలి అని చూస్తున్నాడు. గేమ్ అర్థమైందా? ఇతనికి కావాల్సింది నోబెల్ శాంతి పురస్కారం. అలీ ఖమేనీ దగ్గరకు వస్తాం. అలీ ఖమేనీ దాక్కున్న మరో 3 ప్రదేశాల యొక్క పేర్లు. ఖమేనీ పర్సనల్ రెసిడెన్స్ జమరాన్, టెహరాన్ లో ఈ రెసిడెన్స్ ఉంది. తన ఇంటి కిందే ఒక సీక్రెట్ గృహలో ఖమేనీ దాక్కుని ఉండవచ్చు. 3వ ప్లేస్ మిలిటరీ కమాండ్ బంకర్స్ కింద ఐఆర్జీసీ బేసెస్ ఖతామ్, హరామ్ లో ఉన్న బేసెస్ లో అంటే గృహలో అలీ ఖమేనీ దాక్కునే అవకాశాలు ఉన్నాయి. 4వ ప్లేస్ ఇస్ఫహాన్ దగ్గర ఉన్న ఒక గృహలో దాక్కునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో మేజర్ గా ఫర్దో న్యూక్లియర్ సైట్ కిందే అలీ ఖమేనీ దాక్కునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇస్ఫహాన్ లో, ఖతామ్ లో, నతాన్స్ లో ఇలా అన్ని ఏరియాస్ లో ఇజ్రాయెల్ దాడి చేసేసింది. అయినా అలీ ఖమేనీని చంపలేకపోయారు. కాబట్టి మేబీ ఇతను ఎక్కడో చాలా కింద లోతులో దాక్కున్నాడు. ఇతన్ని చంపాలి అంటే బై ఫుట్టే వెళ్ళాలి. మిజైల్స్ ద్వారా, బంకర్ బస్టర్ బాంబ్స్ ద్వారా దాడి చేసిన ఈయన చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇతన్ని టార్గెట్ చేశారు అనమాట. సో అలీ
ఖమేనీని ఇజ్రాయెల్ చంపగలుగుతుందా లేదా అనేది ఒక పెద్ద చర్చలాగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పటికైతే అలీ ఖమేనీని చంపము అన్నాడు. అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడు అనే బంకర్ లొకేషన్ మాకు తెలుసు అని అమెరికా చెప్పింది. కానీ ఆ బంకర్ లొకేషన్ లోపలికి ఎలా వెళ్ళాలి, ఎలా చొచ్చుకుపోవాలి, ఆ బంకర్ లో ఎలా దాడి చేయాలి అనేది ఎవరి దగ్గర ఐడియా లేదు. కాబట్టి మేబీ పాకిస్తాన్ సహాయంతో ప్రాక్సీస్ ద్వారా అలీ ఖమేనీని చంపే ప్లానింగ్ చేసి ఉండవచ్చు. కన్ఫర్మ్ కాదు, చేసి ఉండవచ్చు. డబ్బులు ఇస్తే పాకిస్తాన్ ఏమైనా చేయగలదు. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు పాకిస్తాన్ ను వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.